సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా. వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. 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 వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు. నా గుడారము సమీపించదు. అయినను నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. 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 వేయి మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. 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 వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొని పిలిచిన నీవు ప్రతిష్ఠించిన మా జీవితాలు మహిమపరచబడాలనే ఉద్దేశంతో ఆయన ఈ రీతిగా సమకూర్చుకున్న విధానాన్ని బట్టి కొందనాలు. ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన బిడ్డల బట్టి కొందనాలు. ముందుగా వాడబడిన నీ ప్రియులను బట్టి నీ కొందనాలు. పాటలు పాడిన ప్రతి బిడ్డలని, స్తుతి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరిని, ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చండి. మా బ్రతుకులు ఎంతకాలం శాపగ్రస్తంగా, ఎంతకాలం దీవెనలు లేక, ఎంతకాలం సమాధానం లేక ఉన్నా సంతోషం లేని జీవితాలతో ఎంతకాలం ఉండాలి ప్రభువా? నా జీవితాల్లో ఒక నూతన పరిష్కారం, నూతన సమాధానం ఈరోజు ఇప్పుడు పొందినట్లుగా మీరు దిగివచ్చి బలపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసు సజీవ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దినాన్ని ఏర్పాటుని మనం చూడగలిగాం. నిజంగా ఈ దినం తల్లిదండ్రులలో ఎవరో ఒకరు కుటుంబాల్లో ప్రభు పోగొట్టుకున్న బిడ్డలు ఉండొచ్చు. ఉదయం నుంచి ఇంతవరకు ప్రయాణాల్లో అనేక ఆటంకాలు, ప్రతికూలతలు కొంతమంది ఎదుర్కొని ఉండొచ్చు అన్న దగ్గర ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతినిత్యము అపవాదితో, ప్రతినిత్యము జీవితాలతో పోరాటము జరుగుతూనే ఉంది. వాటన్నిటిని తప్పించుకొని దేవుని యొక్క ఔన్నత్యము చేత, మహాకృప చేత ఈ దినాన్ని మనం చూడగలిగాం. ఎస్పెషల్లీ ఈ ఆరాధన స్థలంలోకి మనం రాగలిగాం. ఇదంతయు దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశం అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అయితే ఈ 2-3 వారాలుగా ధ్యానిస్తున్న ప్రకారం మాసిదోనియా సంఘాన్ని గురించి మొదట మనం 4 విషయాలు విన్నాం. శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూలతలు కలగడానికి దేవుని బిడ్డలారా కారణాలు. అలా కలిగితే ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి జీవితంలో కలిగే 5 అనుభవాలు మీ కళ్ళ ముందు నేను పెట్టాను. వాటన్నిటిలో ఈ శ్రమలలో మొదట వారు ఆనందించిన ఆనందాన్ని గురించి, వారు శ్రమలలో ఎలా ఆనందించారట? అత్యధికంగా వారు సంతోషించిరి ఆనందించారు. ఈ అత్యధికంగా సంతోషించడానికి కారణం ఏంటంటే శ్రమలు అవి కేవలము శ్రమలకు విశ్వాసి ఖచ్చితంగా చెప్పగలడు, శ్రమ నాకు మేలే, ఇబ్బంది నాకు మేలే. నిన్నగాక మన యాక్సిడెంట్ అయింది కదా అంటే ఏదో దేవుడు హెచ్చరికిస్తున్నాడు. నేను ఎక్కడో తప్పిపోతున్నా, నా మాటలో, నా నడతలో, నా ఆలోచన విధాల్లో, నా క్రియలో తప్పిపోతా ఉన్నా. స్థితిలో డాక్టర్కి ఎంత ఖర్చు పెట్టావు, వైద్యులకు అప్పగించబడ్డావు అని అంటే అది కూడా నా మేలు కొరకే. ఎందుకంటే నేను త్రావ తప్పి తిరుగుతున్నానేమో, త్రావ తప్పి కట్లు తప్పించుకొని పొల్లుతున్న నీటి ప్రవాహంలాగా నాది ఒక పరిధి ఉంది, పరిధి దాటి బయటకు వస్తున్నానేమో అని కొంచెం ఆలోచించాలి. మేలు దేవుడు ఎప్పుడే చేస్తాడు, ఆయన మేలే చేస్తాడో కీడు ఎవరికి చేయడు. నీకు తెలియని రహస్యము, తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు ఎవరిని కీడుకి అప్పగించడు, దేవుడు ఎవరిని శిక్షించడు. ఒకవేళ ఆ శిక్ష అనేటువంటిది ఏదైనా పెడితే బైబిల్లో ఉంది, శిక్ష అనే మేతను పెట్టి సమృద్ధి అని ఆశీర్వాదం దేవుడిస్తాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకములు ఎవరికి లేనంత, ఎవరికి కలగనంత, ఒకవేళ పరీక్ష జరిగింది, శోధన కలిగింది అంటే ఉన్నదానికంటే 2 అంతలు ఇవ్వడానికే అని యోబు సాక్ష్యం చెప్తాడు. ఉన్నదానికంటే రెట్టింపు దీవెని ఇవ్వడానికే అని జకర్యా సాక్ష్యం చెప్పగలడు. ఆయన అంటాడు, బంధకములో పడియుండి నిరీక్షణ కలిగిన వర్లారా మీరు మీ కోటలోనికి, ఆ కోటే ప్రార్థనా గది, ఆ కోటే తన ప్రియునితో లేక రాజుతో, రాజు మాత్రమే ఏకాంతంగా గడిపేటువంటి స్థలం, దాన్ని అంతఃపురము లేక కోట అంటాడు. అందుకే అంటాడు పరమగీతంలో, రాజు తన అంతఃపురంలోనికి నన్ను పిలిచెను లేక ఆహ్వానించెను. అంతఃపురంలోనికి రాణి రావాలన్నా వితౌట్ పర్మిషన్ ఆఫ్ కింగ్, అంటే రాజు పర్మిషన్ లేకుండా రాణి కూడా రాకూడదు. కానీ రాజు పర్మిషన్ ఇచ్చేసాడు. ఏకాంతంగా ప్రియుడిగా ప్రియురాలుగా రాజు రాణి కలవాలని
దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు సంఘానికి దేవుడు ఏకాంతంగా గడపాలని, ఏకాంతంగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. మాసిదోనియా సంఘం గురించి కొరింథీయులతో త్రోవ తప్పి తిరుగుతున్న, చూసారండి, త్రోవ తప్పి తిరుగుతున్న చుక్కలట కాదండి, దేవుని బిళ్ళ నీరు లేని బావులు, చూసారండి, బాగా గమనించంటారా. ఇంకా చెప్పాలంటే మరి కేవలము కలత చేయబడిన దేవుని బిళ్ళరా గుంటలు అంటవి బురదతో నింపబడిపోయినాయి. అవి నీరే కానీ బురదగా మారిపోయింది. మేఘాలే వర్షించటం లేదు, బావులే నీరు లేవు, ఎండిపోయిన బ్రతుకులు, ఎండమావులు వంటి జీవితాలు. బాగున్నాం అనుకుంటున్నారు కానీ అంతా బాగులేదు. భలే బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం కానీ ఆరోగ్యం సరిగా లేదు. మేము బాగానే ఉన్నాం ఆర్థికంగా కానీ అదంతా శుద్ధ దండగా. కారణం ఏంటంటే సంతోషము, నెమ్మది, సుఖము లేని డబ్బు వల్ల ప్రయోజనం లేదు. సంతోషము, సుఖం ఇవ్వని ఆస్తిపాస్తుల వల్ల ప్రయోజనం ఏమీ లేనే లేదు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా, ఓ దేవుని బిళ్ళరా గుడిసెలో లేకపోతే ఓ చెట్టు కింద ఉన్నా నెమ్మదిగా సంతోషంగా తృప్తిగా ఉండాలి. రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేత, రండి నేను మీకు పాఠాలు నేర్పిస్తా, ఎందుకంటే నేను సద్బోధకుడను అని అంటాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వర్లరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్ద నేర్చుకొనుడి, ఎందుకంటే నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడు గనక. సాత్వికత అంటే ఏమిటో నేర్పిస్తాను, దీనత్వం అంటే ఏమిటో నేర్పిస్తాను. మీరు నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకుంటే ఖచ్చితంగా రాబోయే దినాల్లో అనేక మందికి మీరు నేర్పించి బోధకులుగా మారిపోతారు. అనేకులకు మీరు నేర్పించకపోయినా మీ నడతలే ఎదుటి వ్యక్తికి పాఠాలుగా మారిపోతాయి. మీ భార్యాభర్తల అన్యోన్యతే ఇతరులకు మాదిరికరంగా మారిపోద్ది. తల్లిదండ్రుల బిడ్డల యొక్క ఐక్యతను చూసి చుట్టుపక్కల వాళ్ళు ఉంటే అలా ఉండాలిరా తల్లిదండ్రులు, అలా ఉండాలిరా పిల్లలు, అలా ఉండాలిరా భర్త అంటే, అలా ఉండాలి భార్య అంటే. మీరేం బోధించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి బైబిల్ తీసుకొని యేసే గొప్ప దేవుడు, యేసు నీ ఇంటిని కడతాడు అని చెప్పాల్సిన పనిలే. నువ్వు కట్టబడితే ఎదుటి వ్యక్తి కట్టబడిపోతారు. నువ్వు నడిస్తే అనేక మంది నడవడానికి సిద్ధపడిపోతారు. ప్రియులారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఎవరో ఒకరు మోడల్ ఉండాలి. ఈరోజు కొరింథీ సంఘం చెడిపోయింది. చెడిపోయిన సంఘానికి బోధ ఎలా చేయాలి అంటే అర్థం కావట్లేదు. ఆత్మదేవుడు చెప్తున్నాడు, కొరింథీ సంఘాన్ని పరిచయం చేయి. ఈ కొరింథీ సంఘంలో ఉన్న వారందరికీ పరిచయం చేయి. ఎవరిని? మాసిదోనియా సంఘస్థులను, ఫిలిప్పీ సంఘాన్ని. దేవుని బిళ్ళారా, అక్కడున్న సంఘాలు, మాదిరికరణ సంఘాలు ఉన్నాయి కదా, వాటిని పరిచయం చేయమన్నాడు. అలా పరిచయం చేస్తున్నటువంటి వారిలో మొట్టమొదటి వారిలో కనబడింది శ్రమలో ఆనందం. ఆకలి దప్పులే కానీ తృప్తిగా ఉండగలుగుతాం, దేవుని దూషించటంలే. అనారోగ్యమే, దేవుని దూషించటంలే. దేవుని బిళ్ళారా, అనారోగ్యమే కానీ మందిరానికి వారు ఆబ్సెంట్ కావట్లే. కారణం ఏంటంటే చిన్న తలనొప్పి, నడుము నొప్పి వస్తే, ఇంట్లో బంధువులు రాగానే, చుట్టాలు రాగానే దేవుని మందిరాన్ని, ఆరాధన విడిచిపెట్టేసి ఇళ్లల్లో ప్రశాంతంగా ఉంటారు. ఇళ్లల్లోనే ప్రశాంతంగా ఉంటారంటే వచ్చిన దానికి, వచ్చిన వాళ్ళకి ఆ పేరు చెప్పుకొని మటనో, చికెనో, ఫిషో ఏదో ఒకటి తెచ్చుకొని వండేసి వాళ్ళకి పెట్టి వీళ్ళు కూడా తింటా ఆనందంగా ఉంటున్నారు. ఈ చికెన్కి డబ్బులు, వండుకోవడానికి ఆరోగ్యం, కుటుంబానికి క్షేమం ఇచ్చిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి చుట్టాలు రాగానే సాకు అంట, పక్కింటోళ్ళు రాగానే సాకు, పక్కింట్లో చిన్న కార్యం జరగగానే సాకు, సాకులు చెప్పేసి దేన్ని వదిలేస్తున్నారు? ఈరోజు కొంతమంది భార్య భర్తలు కూడా పెండ్లైతే చేసుకుంటున్నారు కానీ భార్య భర్తతో, భర్త భార్యతో సమాధానంగా లేదు. ఎంత విచారకరం అండి. మేము బాగానే ఉన్నామండి, మీ గురించి కాదు. బాగున్నాం అనుకుంటూ బాగలేకుంటున్న వారి గురించి మాట్లాడుతున్నా. పెళ్లి చేసుకున్నావు కానీ భర్తకు లోబడే స్థితి కనబట్లే. పెళ్లి చేసుకుంటున్నావు, భార్యను ప్రేమించాలనుకుంటున్నాడు తను, కానీ ఈ ప్రేమలో ఐక్యత కనబట్లేదు. ఈ సంఘము పరీక్షించబడింది, పరీక్షలో గెలిచింది. పరీక్ష అనగానే ఈరోజు చాలా మంది జీవితాలు అంటాడు ఎగ్జామ్ అండి, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఎవరికి ఇబ్బంది ఉంది? వచ్చే సంవత్సరం ఫెయిల్, దేవుని బిళ్ళగా ఫెయిల్ అయిన దాని సబ్జెక్ట్ రాసుకొని మళ్ళీ పాస్ అయిపోవచ్చు. జీవితం ఒక్కసారి, ప్రయాణం ఒకే ఒక్కసారి.
మానవుని యొక్క జీవితం పుట్టగానే దాంతో ఆరంభించబడి యవన కాలంలో అడిగిన తర్వాత వివాహం తర్వాత పిల్లల తర్వాత వారి పిల్లలు, కుటుంబము. ఈ కుటుంబం కాగానే వయసు మీరిపోయింది, వయసు అయిపోయింది. తర్వాత దేవుడు రమ్మంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మధ్యలోనో లేక వయసు మీరిన తర్వాతనో ఏదో ఒక రీతికి వెళ్ళవలసింది. ఎందుకంటే ఎట్టి వారైనప్పటికీ ఎలాంటి వారైనా ఖచ్చితంగా ప్రాణం పెట్టాల్సిందే. అది మధ్య వయసులు కావచ్చు, ప్రయాణం చేస్తా కావచ్చు, తింటా కావచ్చు, సినిమా చూస్తా కావచ్చు, సీరియల్ చూస్తా కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్తో చూసుకుంటా కావచ్చు, ఎలాగైనా ప్రాణం పోక తప్పదు. కానీ బ్రతికిన జీవితము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన దాకానే ఈ జీవితము దేవుని బిడ్డ రేపుడు దాకా ఉంటుంది. వచ్చే సంవత్సరం చూస్తా ఈ 2026 కదా, ఇది కేవలం జూన్ మాసమే కదా అనుకుంటున్నామేమో. నీకు రేపుడు దాకా ఉందో లేదో నాకు తెలీదు, నాకుందో లేదో కూడా నాకు తెలీదు. ఈ సమయంలో నేను ఈ జీవితాన్ని యథార్థంగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒకవేళ లోపాలకు చూపిస్తే నువ్వు అలా ఫలానా దాంట్లో బాగలేవంటే నీ కోపం, ఉద్రేకము లేక మాట వినని, లోపడని, విచ్చలవిడిగా తిరుగుతున్నా నీకు నీవి అనుకుంటున్న స్థితిని ఒకవేళ హెచ్చరిస్తే ఇప్పుడే తీర్మానం తీసుకున్నావా, ధన్యుడివి ధన్యురాలి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా దేవుని ఎదుట ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన అంటాడు, నరులు ఒక్కసారి మరణించవలననియు అడు తర్వాత తీర్పు జరుగుననియు మీరు గ్రహించండి. రాహిలమ్మ చప్పలకూడదాం ఒకసారి. రాహిలమ్మ అని పేరు పెట్టానంటే రాహిలమ్మ తలపైకి ఎత్తటంలే, బైబిల్లో ఏం చూడదు కానీ తల దించుకోండి. కారణం ఏంటంటే ఇది కొంచెం చల్లగా ఉంది కదా, వాతావరణం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి కొరింథీ 2వ పత్రికలో కానీ ఏం మాట్లాడని ఇష్టపడుతున్నాను. కొరింథీ 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఆ చివరి ముగింపులో ఓ చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 7వ అధ్యాయం 5వ మాట. ఇది అంటే ఇప్పుడు దాకా నువ్వు ఆనందించావు కదా శ్రమల్లో, హ్యాట్స్ అప్ టు యూ, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇదియూ కాక అండర్లైన్ చేసుకున్నప్పుడు మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, అండర్లైన్ చేసుకున్నప్పుడు ఇది నేను పరిచయం చేసాను పోయిన వారమే. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరంలో ఎంతమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినంటే బయట శ్రమలే, లోపల శ్రమలే. బయట ఉన్నటువంటి వాడు అంటున్నాడు ఏంటయ్యా అని మీ భక్తి అంటున్నాడు. లోపలికి వస్తే విశ్వాసులు కూడా మాట వింటంలే. మరి మందిరం నిండటం లేదా? మందిరం అయితే నిండిపోతుంది, మందిరం నిండుతుంది కానీ విన్నట్టు నటిస్తున్నారు, లోపలికి మాత్రం ఏమీ పోనీయటం లేదు. చెప్పడానికి నాలాంటి పరిస్థితి కలిగిన నేను కూడా చెప్పిన నేను ఉపజుకోవాలి. దేవుని దగ్గర అంటే ప్రాణం పోయిన తర్వాత కదండి అని అంటారు పిల్లరా. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు మన లెక్కలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చేసినది సాయంకాలం లోపలనే. చాలామంది అన్నారు ఇప్పుడు చేసింది ఎప్పుడో లేండి, చచ్చిపోయిన తర్వాత అన్నారు. లేనే లేదు, అది కొనకదు, నిద్రపోదంట. పాపం అనగానే చాలామంది అంటారు వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్య పాపం అంటారు. ఇవన్నీ బహిర్గతంగా స్టాంప్ వేయబడినవి కొన్ని ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమమే అంటే చెప్పిన మాట వినకపోవటమే పాపము, మేలైనది చేయనేది గల చేయకపోవటమే పాపము. ఇంకా అంటాడు పిల్లలు, విశ్వాస మూలము కానిదేదో అదే పాపము. దేవుని దగ్గరికి వచ్చిన నీవు విశ్వాసములో దేవుడు అంటాడు నీ కన్నీరు దేవుడు తొడబోతున్న ఆమెను చెబుదాం, నీ రోగాన్ని దేవుడు కుదర్చబోతున్న ఆమెను చెబుదాం, కష్టములు దేవుడు సాయం చేయగలిగినప్పుడు ఆమెను చెబుదాం. ఇవన్నీ చేస్తాడు. కానీ ఇక్కడ కూర్చొని మనము చేస్తాడో లేదో అంత ఈ గాడిదేవరం అనమాట. అయితేనే అంతా అంటాడు. ఏమంటుంది గాడిదే? లాస్ట్లో అంతా వస్తుంది. అవుతుందో చేస్తాడో లేదు, రోగం నయమవుతుందో లేదో, కన్నీరు తోడబడుతుందో లేదు. చూడండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటము లోపట. చూశారండి, వెలుపటేమో పోరాటము, లోపట భయం ఉన్నది. మా పరిస్థితి ఆ రీతిగా ఉన్నది. ఎటుపోయినను శోధనతో కూడా దేవుని బిడ్డారా, ఇలాంటి పరిస్థితుల్లో కానీ శోధనతో తప్పించుకునే అవకాశం ఇస్తాడు. కొరింథీ మొదటి పత్రికలో చూడండి 10వ అధ్యాయం 13వ వచనం పిల్లారా, 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ మాటకు ఇష్టపడుతున్నాడు ఆయన. సాధారణంగా కాబట్టి నువ్వు దేనికి దిగులు పడొద్దు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడైతే నమ్మదగినవాడు,
మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధించబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును. ఎంత చక్కటి బోధండి. శోధనలను అప్పగిస్తాడు. ఎందుకంటే ఈ శోధన నీ మేలు కొరకే, శ్రమ నీ మేలు కొరకే. శోధన రాగానే మనం కురింగిపోతాం. అమ్మాయి పెళ్ళి ఎందుకు ఆలస్యం అయిపోతుంది, అబ్బాయికి ఉద్యోగం ఎందుకు ఆలస్యం అయిపోతూ ఉంది, మేము అనుకున్నది ఏమి జరగట్లేదే, ఈ రోగం కుదిరింది కాదంటే మరలా ఇంకొక రూపంలోకి వచ్చేసింది జబ్బు. పడకలోంచి లేచాడు కదా మా నాయన సుబ్బరామయ్య అనుకుంటే, సుబ్బరామయ్య ఈ మధ్యకాలంలో మళ్ళా బలహీనతలోకి వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, ఏం చేస్తున్నారా అని దేవుడు అంటున్నాడు. ఒరే, దేవుడు గొప్పోడు అన్నాడు మొన్ననే. హాస్పిటల్ బయటికి రాగానే ఆయన గొప్పోడురా, మరి ఆయనకి తప్ప ఇంకో దేవుడు లేడు అన్నాడు. కొద్ది రోజులు ఒక 2-3 వారాలు రాగానే మరలా పరీక్ష. మొదట దేవుడు రాబట్టుకోవడానికి అన్నీ చేస్తాడు, రాబట్టబడిన తర్వాత నీకే అప్పగిచ్చేస్తాడు. అంటే నీవు ఏం చేయాలి? విశ్వాసములో పెరగాలి, విశ్వాసములో నిలబడాలి. మొదట మాట్లాడిన మాటలోనే నువ్వు మొదట అంతం వరకు అంటే నీ దగ్గరికి వచ్చిన సాతానుడు సిగ్గుపడి 2 మేలిచ్చేసి పారిపోతాడు. నువ్వు తెలుసుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఏం చేశాను నేను? మనోళ్ళు చెప్తారు, నేనేం చేశాను? ఈ మాట ఒక్కటే కదా. నేనేం చేశాను? ఈ ఫోన్ ఒక్కటే కదా. నేనేం చేశానా? అప్పుడప్పుడే కదా. నేనంత ముందులాగా ఉన్నానా? మారిపోయిలా. నువ్వు అంత ముందులాగా లేవు, మారిపోయినావు కానీ దాన్ని వదల్లా. దేన్ని వదలేదు? పాతదాన్ని వదల్లా. అప్పుడు దాకా అనుమానించిన భర్త నేను ఇంకనగా అనుమానించను, నువ్వు నా దేవతవి, నువ్వు నా పేరు ఏదో చెప్తాడు. చెప్పేసిన తర్వాత 2 వారాలు 3 వారాల నుంచి ఇటు చూస్తుంటాడు. ఏమయ్యాడు చూస్తూ? మొన్ననేగా చెప్పిందంటే మొన్నట్టు అనిపించింది, ఇప్పుడు ఇట్టు అనిపిస్తుంది. ఎట్టా? ఇటు చూడాలనిపిస్తుందంటే అంటే నువ్వు అసలు మారేవా లేదు అర్థం కావట్లేదు. మొన్ననేగా చెప్పేవు నా రాణివి, నా పేరు, నా తయారు ఏదో చెప్పేవు కదా, అప్పుడు అనిపించింది, ఇప్పుడు అట్లా అనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, పరీక్షలోంచి తప్పిస్తాడు దేవుడు, శోధనను దేవుడు అప్పగిస్తాడు. శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడే సిద్ధపరుస్తాడు. నీ శోధనలో నువ్వు ఎలాగైనా విజయకరమైన ఆనవాళ్ళు పొందాలంటే దేవుడు అంటాడు, శోధనలో కూడా నీ ఆనందాన్ని నువ్వు దూరపరచుకోవద్దు, శ్రమలో కూడా నీ స్తుతి ఆరాధన నీ నోటి గుండా పక్కకు విడిచిపెట్టొద్దు. ఫిలిప్పు 4:4 ప్రకారం ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని చెప్పి నీ ఆనందం సకల జనులకు తెలియబడినీడు అనలా. నీ సహనమట. ఇదే అభిషేక నువ్వు తెలుసుకోవాల్సిందే. నీ సహనం తెలియాలంటే పక్కన వాళ్ళకి మొదట మీ ఆవిడికి తెలియాలా, దానికంటే ముందు మీ అమ్మకి తెలియాలా, మీ నాన్నగారు కూడా తెలియాలా. బరే నీ కోపం ఎంత తగ్గలేదురా, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అభిషేక అంటే నిజమే కదా. కొంచెం గుట్టకలేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒరే నువ్వు ఇంకా లోబడినట్లు నటించుతున్నావురా, పూర్తిగా నటించరా, మరి లోబడలేకపోతున్నావురా, నా మాట వినరా. ఎవరంట? దొరబాబా అంటే మేమ్మా నేను లోబడుకుంటే ఆడపోయినాను వారానికి ఒకసారి కదా మాట వినకపోవటం. ఒకరోజు చాలు. వారంలో ఒక్క దినమే ప్రభు దినం. ఆ ఒక్క దినమే మాట వినకపోతే, ఆ ఒక్క దినమే ప్రభు మందిరంలో గడపకపోతే, ఆ ఒక్క దినమే దేవునితో గడవకపోతే 6 దినాలు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అంచెలంచెకి దైవిక దీవెనలు ఎలా వస్తాయి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట 3వ విషయంలోకి వెళ్దాం ప్లారా. ఆయన అంటాడు, ఆనందించుడు ఎప్పుడట? ఏమీ లేనప్పుడే. ఇది పోయినసారి ఉపోద్ఘాతం. ఈరోజు 2వ సందర్భాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్నాను. పరీక్షించబడ్డారట. కొరింథీ 2వ పత్రిక చదువుకుందాం ప్లారా. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. చూద్దాం. ఎలాగనగా అండర్లైన్ చేసుకుని అక్కడ, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా దేవుని నామానికి మహిమ. ఇప్పుడు చదువుకున్న సందర్భమే కదా. ఎందుకు బ్రదర్ అంటాడు? పరీక్షించబడగా. మొదట ఏం చెప్పాను? వారు ఆనందించిరి, బహుగా సంతోషించిరి. ఎప్పుడట? అన్నీ కలిగినప్పుడు కాదు, అంతా ఉన్నప్పుడు కాదు,
కదండి. కావాలనుకున్నప్పుడు మటను, కావాలనుకున్నప్పుడు చికెను ఆన్లైన్ చేసి అన్నీ తెచ్చుకున్నప్పుడు ఆనందించడం కాదు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆనందిస్తారు, లోకం కూడా ఆనందిస్తుంది కదా. అన్నీ ఉన్నప్పుడు లోకంలో యేసుని ఎరగని వారు ఆనందిస్తారు, దేవుడు ఉన్నాడు అన్నవాడు ఆనందిస్తాడు, దేవుడు లేడు అన్న నాస్తికుడు కూడా ఆనందిస్తున్నాడు. పెద్ద గొప్ప ఏంటి నీ దగ్గర? మరి నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుని ఒకే ఒకటి ఉంది, ఏమీ లేనప్పుడు ఆనందించారు. మొదటి పదం. రెండవది ఏంటంటే వారు పరీక్షించబడి కూడా దేవుని ఎదుట అత్యధికంగా సంతోషించారంట. ఈ పరీక్ష నిదాక వస్తే దేవుడు పరీక్షించబడిన వారిలో ఎవరైనా ఉన్నారు అంటే విశ్వాసులకు తండ్రి అన్నటువంటి అబ్రహాం మన కళ్ళ ముందు కనబడతాడు. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అతడు విగ్రహారాధికుడు. దేవుడు అన్నాడు, ఈ భూమి మీద సమస్తం పునాదులు లేనిది, భూమి పాడైపోబోతుంది, మొత్తము మరి నాశనం కాబోతా ఉంది. మరి ఈ భూమి నుంచి పునాదులకి పట్టణంలోకి రావాలంటే ఐఎమ్ ఓన్లీ వే అన్నాడు, నేనే మార్గం అన్నాడు. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. అంతకంటే ముందు తండ్రి గారు ప్రయాణం చేయాలనుకున్నాడు, కానీ ముందుకు సాగల దేవుని ఆజ్ఞ మేరకు. ఇది ఆదికాండం 11వ అధ్యాయంలో కనబడుతుంది. 12వ అధ్యాయంలో దేవుడు తండ్రి ఆగిపోయిన తర్వాత కుమారుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు. నీవు నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి, సొంత ప్రజలను విడిచిపెట్టాలి. నీ స్వదేశాన్ని, సొంత ప్రజలను విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు బయలుదేరాలి, లేక నువ్వు ప్రయాణము చేయి అన్నప్పుడు మారు మాట్లాడలేదు. అక్కడికి వెళితే ఏమేమి ఉంటాయో, ఫెసిలిటీస్ ఉంటాయా, అక్కడికి వెళితే ఇల్లు ఉంటుందా, అక్కడికి వెళ్ళగానే మరి పాత్రలు ఉంటాయా, వండుకోవడానికి భోజనాలు ఉన్నాయా, మరి కనీసం గోధుమలు ఉన్నాయా, ఎవరున్నాయా అని ఏం మాట్లాడలా. బయలుదేరేటప్పుడు వాళ్ళ ఆవిడ వైపు చూసి మనం బయలుదేరదాం దేవుడు పిలిచాడు అన్నాడు. వాళ్ళ ఆవిడ అడగాలి, ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్కి వెళ్తున్నావా? ఇక్కడికంటే బాగుంటుందండి హైదరాబాదు, ఇక్కడ చెమట వస్తుంది, ఎండ వస్తే, అక్కడ ఎండ వస్తుంది కానీ చెమట రాదట, బాగుంటుందంట ఫెసిలిటీ. ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం వదిలేసి అక్కడ కానీ వెళితే ఇక్కడ కుళాయిని పిలుస్తాం, ఏంటో అని పిలుస్తాడు. బలి భార్య కూడా బయలుదేరేసింది. ప్లారా మొదట స్వదేశాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు దాకా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ బయలుదేరుతా ఉంటే దేవుని బిళ్ళరా పొద్దుగుంగిపోతుంది, ఎక్కడ పడుకోవాలి తెలియట్లే. డేరా వేసుకున్నారు. డేరాలు అప్పుడప్పుడు దేవుని బిళ్ళలు బాతులోళ్ళు, అప్పుడప్పుడు పిల్లరా సంచారం చేసేటువంటి వాళ్ళు డేరాలు వేసుకుంటూ పోతుంటారే, అట్లాంటి డేరా కూడా కాదు, చిన్న గొడ్డొకటి పెట్టి మధ్యలో ఒక దేవుని పొల్లొకటి నాటి ఆ పక్క ఈ పక్క దారాలు కట్టేసుకొని చీలలు కొట్టేసుకొని లోపల పడుకుంటున్నారు. పొద్దుపోయి దేవుని బిడ్డరా ఉదయించింది, మరలా డేరాలు తీసేశారు. దేవుడు రమ్మన్నాడు, పోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, అంతం ఎప్పుడో, ముగింపు ఎప్పుడో, ఆహారం ఉంటుందో లేదో తెలీదు, బయలుదేరేశారు. ఎన్ని ఇబ్బందులండి. రోజు మాట్లాడాలి, ఆయన ప్రయాణం చేయన్నాడు. ఈ రోజు మాట్లాడిన దేవుడు మరుసటి రోజు మాట్లాడాలి కదా, ఉదయం మాట్లాడిన దేవుడు రాత్రి మాట్లాడాలి కదా. దేవుని బిడ్డారా రోజంతా మాట్లాడాల, కనీసం మరుసటి రోజు మాట్లాడాలి కదా, కానీ మాట్లాడలే. ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరాలు అయిపోయిన మాట్లాడలే. మరలా ఎప్పుడు దేవుడు బయలుపరిచి మాట్లాడుతున్నాడు. నీ సొంత ఇంటిని వదిలేవు కదా, నీ తండ్రిని విడిచిపెట్టే అన్నాడు. అవునా? లోతును విడిచిపెట్టమన్నాడు. దేవుని బిళ్ళారా లోతును విడిచిపెడితే పర్వాలేదు, ఎందుకంటే తన సహోదరుని కుమారుడు, తన దగ్గరే పెరిగిన కుమారుడు, బాగా అభివృద్ధిలోకి వచ్చేసాడు, పెళ్ళయింది, పిల్లలు వచ్చేసారు, వాడిని వదిలేసిన పర్వాలే. దేవుని బిళ్ళారా తన వల్లే కలిగి తన నమ్ముకొని కన్నటువంటి దేవుని బిళ్ళారా అక్కడ ఉన్నటువంటి ఇస్మాయిల్ ఉన్నాడు, హాగర్ ఉంది, హాగర్ను వదిలి అన్నాడు. ఎవడో వదులుతాడండి. ఈరోజు నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే తమ సుఖాన్ని వదలమంటే వదలలేకపోతాం. సెల్ ఫోన్ పక్కన పెట్టి ఒక గంట సేపు అంటే సెల్ ఫోన్ లేకపోతే నేను అసలు బతకలేను, అన్నం లేకుండానే బతకతాను, కానీ 24 గంటల కదా, గంట సేపు కూడా సెల్ ఫోన్ లేకపోతే నేను బ్రతకలేను. మా భార్య లేకపోయినా బతికేస్తా, సెల్ ఫోన్ లేకపోతే బతకలేను. మా ఆయన లేకపోయినా బతకతా, నేను టీవీ సీరియల్ చూడకుండా నేను బతకలేను. ఆ సీరియల్ అప్పుడే పెట్టాంట పాస్టర్ గారు ప్రార్థన, కాబట్టి 1 గంట తర్వాత వచ్చేస్తాను కలుసుకుంటా. లాస్ట్లో అన్న ఏం వదిలేస్తున్నారు? ప్రార్థన వదిలేస్తున్నారు, వాక్యం వదిలేస్తున్నారు, కానీ సీరియల్ మాత్రము వదలలేకపోతారు. ఎంత నీచమైన విశ్వాస జీవితం అండి మంది. ఇది విశ్వాసం అనరు, అవసరానికి ఆపద మొక్కుల కొరకే అనుకుంటున్నారు. అలాగని చెప్పి అందరూ అలాగే ఉన్నారని చెప్పట్లే. ఐఎమ్ నాట్ ఎ డిక్లేర్డ్. నేను ఎవరిని దూషించడానికో ఎవరిని తిట్టడానికి ఎక్కడ నిలబడుకోవాలి. ఈరోజు మాసిదోని సంఘం పరీక్షించబడింది. అబ్రహాములాగా మాసిదోని సంఘం పరీక్షించబడింది. దేవుని బిడ్డలారా ఆ యొబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు పోరాటం లాగా మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు వారిని అందరినీ పరీక్షించాడు. పరీక్షలో వారు గెలిచారు, నిలిచి వారి విజయాన్ని పొందారు. కొరింథీ సంఘమా, మరి నీ సంగతి ఏంటి?
యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళరా, మరి మీ సంగతి ఏంటి? మాటలో కనీసం ఊతులు మానేవా? మానేసేవంటవా? ఈ పరీక్షలో నువ్వు నిలబడాలి, పరీక్షలో గెలవాలి. గెలిచినప్పుడు నీ దీవెన నీతో ఉంటుంది. ఆయన అంటాడు, ఈ దీవెన నీ ఇంటితో ఉంటుంది, దేవుడి నీ సొంతం అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యెషయా దగ్గరికి వెళ్తే చెప్తాడు, దేవుడు నా సొంతం అయితే అంటాడు ఆయన, దేవుడే నా పక్షమైన విరోధెవడు? ఎవరంట? దూతలైనను ప్రధానులైనను. ఎవరట? దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు, స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. దేవుని బిడ్డారా, నిత్యుడగు తండ్రితో నీకు సహవాసం, నిత్య సంతోషము, నిత్య కృప, నిత్య దీవెన, ఆశీర్వాదమని సొంతం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నా. ఇష్టపడే కోణములో అది కష్టమైన పర్వాలేదు, దాన్ని విడిచిపెట్టేసి పరీక్షించబడినప్పుడు దేవుడు మెచ్చుకునే రీతిగా మన నడవడికను మార్చుకుందాం, మన నడకను మార్చుకుందాం, మన అడుగును మార్చుకుందాం, మన ఆలోచనను మార్చుకుందాం. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు, ఈ పరీక్షలో దేవుని బిడ్డలారా, ఈ మాసిదోనియా సంఘము నిలిచింది, గెలిచింది, జ్వలించింది, ప్రకాశించింది, అనేక మందికి సాక్షిగా మారిపోయింది. హల్లెలూయా. అందుకేనంటాడు, ఎవరు నీతి మార్గమును అనుసరించేవారుగా అనేక మందిని త్రిపుదురో వారు నిత్యము ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారట. ఈరోజు మాసిదోనియా సంఘములన్నిటిలో జ్వలించింది, సాక్షిగా నిలబడగలిగింది. మరి నీవు ఆ రీతిగా నిలబడగలవా? ఎవరి వల్ల వాడు గాయపరచబడి, ఎవరి వల్ల కొట్టబడి ఏడుస్తున్నాడో ఆ వ్యక్తి వచ్చిందాకా వాళ్ళు ఆవిడు. అప్పుడు వాళ్ళ నానే వచ్చాడు, వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఐఎమ్ వెరీ సారీరా, నేను తొందరపడి కొట్టేను, ఏమనుకోబాక కదా, నేనేదో తొందరపడ్డా, నాకు అయినా నువ్వు అలా చేయకూడదు కదా, ధైర్యం తెచ్చుకో, వెంటనే డబ్బులు ఇచ్చి చికెన్ తెచ్చుకొని తినండ్రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు లేచాడంట నవత. ఈ ముగ్గురు అనుకున్నంట, పనికి మాలినోడా, మేము వచ్చి బతిలాడితే లేవలేదంటే, మీరు కాదు కదా నా శత్రువులు, మీరు కాదు కదా నన్ను ఇబ్బంది పెట్టింది, మీరు కాదు కదా నన్ను మరి కొట్టింది, కొట్టిన నా తండ్రి నా దగ్గరికి రావాలి. కొట్టిన నా తండ్రికి అధికారం ఉంది కొట్టడానికి, అదే తండ్రికి అధికారం ఉంది నన్ను ఓదార్చడానికి ప్రేమతో. హల్లెలూయా. ఆయనతో సమమైన వాడెవరండి? శిక్షించువాడు ఆయనే, ఓదార్చువాడు ఆయనే, గాయపరచువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇబ్బందిని కొలివికి అప్పగించువాడవు నీవే, ఇబ్బంది నుంచి తప్పించువాడవు కూడా నీవే. నీవే నీవే చాలును యేసు, నీవే చాలును. ఏంటంట? నీవే చాలును యేసు, వేరే ఉండలేను, నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. బా, ఎంత వారాశారు కదా. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను, మనసు చెదిరినా నీ మాట నిలచును, మనుషులంతా వీడిచినా నీ కృపయ దాచును, మనసు చెదరినా నీ మాట నిలుచును. దట్స్ వై నీవు చాలు ప్రభువా, ఎందుకంటే నీవే శిక్షిస్తావో, సని శిక్ష నుంచి తప్పించేది నీ కృపే. హల్లెలూయా. శిక్షకు అప్పగించేది నీ న్యాయమైన అధికారము, నీ యొక్క దక్షిణ హస్తము, ధవళ సింహాసనం ఎదుట నీవే తీర్పు తీర్చేవాడివి, కానీ తప్పించేవాడవు కూడా నీవే. హల్లెలూయా. కాబట్టి పరీక్షించబడి పరీక్షలో నిలిచారు, గెలిచారు, జ్వలించారు. ఇప్పుడు దాకన్నా ఏ రీతిగా చక్కటి వాక్యం అందించారో. సొలొమోను పడిపోయినాడో కానీ లేవడానికి అవకాశం లేదు. దావీదు శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడో, దావీదు కూడా పడిపోయినాడు. తన ప్రార్థన జీవితం, తన పశ్చాత్తాపమే తనను తిరిగి మరలా నిలబెట్టగలిగినది. నువ్వు ఈరోజు పడగలిగితే, పరీక్షకు నువ్వు నిలబడగలిగితే, నిలబడి నీవు ప్రకాశిస్తావు. యోబు చెప్పిన ప్రకారము శుద్ధ సువర్ణంగా మారిపోతావు. ఎప్పుడు?
శోధించబడిన మీదట, బైబిల్ బాగా చదవండి మీకు అర్థమవుతుంది. శోధించబడిన మీదట సువర్ణంగా నువ్వు మారిపోతావు. అసలు శోధనే లేకపోతే ఆశీర్వాదాలు లేవు, సాదాసీదాగా వెళ్ళిపోతావు. పరలోకాన్ని కూడా వెళ్తావు, ఏదో ఒక మూల ఎక్కడో ఉంటావు. పెద్ద గౌరవం ఉండదు, పెద్ద పేరే ఉండదు. నీకు ఒక సింహాసనము, నీకు ఒక అధికారము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ప్లారా, వారు ఏం చేశారు తెలుసండి? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్లారా. కొరింథీ 2వ పత్రికలో ఆయన చెబుతాడు ప్లారా, బాగా వినండి ప్లారా, ఇది మూడో విషయం. ఈ కృప విషయంగా హల్లెలూయా. మాసిదోనియ సంఘం ఏం చేసింది తెలుసరా బాబు? ఒకటి, బహుశ్రమలలో వారు సంతోషించటమే కాదు, బహుగా. రెండోది, పరీక్షించబడి పరీక్షలో గెలిచారు, నిలిచారు, ప్రకాశించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు శుద్ధ సువర్ణంగా మారిపోయినారు. విశ్వాసములో వారు యోధులుగా మారిపోయినారు. ప్రార్థనలలో యోధులుగా మారిపోయినారు. ఇక వారిని కదిలించడానికి ఇక ఎవడి వల్ల కానే కాదు. ఓ మా చెప్పాలి, ఎవని తరమో కాదట. రెండవది అదైతే. మూడోది ఏం చెప్తున్నా? వారు స్వచ్ఛమైన మనసుతో సామర్థ్యతకు మించి అంట, సామర్థ్యతకు మించి. ఈ సామర్థ్యతకు మించి అనే దగ్గర నేను మన సంఘాన్ని గురించి ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలను. ఈరోజు మన సంఘంలో ఉన్నవారు ఆపోటి ఖర్చు పెట్టుకునేటువంటి వారు. ఒకవేళ జీతాలు ఉన్న 30,000, 40,000, 50,000, లక్షలు పడిగెత్తిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏ రోజు కూడా సంఘములో, ఆరాధనలో, దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చట్లో ఏ మాత్రము వెనకంచి వేయాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పైన 38వ యానివర్సరీలో దేవుని బిడ్డలు గమనించండి, 2,68,78,000 రూపాయలు ఖర్చు అయింది. 2,020 రూపాయలు ఇంకా మిగిలిపోయింది. ఈ ఖర్చు అంతా సంఘమే భరించింది. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. 2,020 రూపాయలు మిగిలిపోయి మరలా తిరిగి సంఘ కాపరికి అప్పగించినారు. ఈరోజు 3 లక్షల పైన దాటిపోయిన పరిస్థితి. అయినా కానీ వారు నిలబడగలిగారా? నేను అనుకున్నాను, మరి ఇంత దీనత్వంలో ఉన్న సంఘం కదా. కానీ ఈ దీనత్వంలో ఉన్న సంఘమే అనేక మందికి యెరూషలేమునకు సపోర్ట్ చేయగలిగిన సంఘంగా మారిపోయింది మాసిదోనియా సంఘం వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కూడా ఎలా ఇచ్చారు తెలుసా అండి? కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే యానివర్సరీ రాగానే ఫర్ ఫ్యామిలీ, ఫర్ హెడ్ అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ అనేస్తాడు. కానీ మన సంఘంలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేనే లేదు. ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారట? ఇక్కడ ఉంది కదా, స్వచ్ఛందంగా అంట కదండి, మనపూర్వకంగా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు సేవకుల దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారట, మమ్మల్ని వాడుకోండి, మేము ఇచ్చేది తీసుకోండి అంట. వద్దొద్దమ్మా అంటాడు సేవకులు. ఆయన అంటాడు ప్లార్, మరొక దగ్గరికి వెళ్తే అక్కడ అంటాడు, మా అవసరతకు మించి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ అవసరతను బట్టి ఇది ఇంకా బొక్కసములో అంటే ఆ ధనాగారములో మీది తీసుకొచ్చిందంట, అలాగే ఉందంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఈరోజు కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ చూడని కావాలంటే 2 కొరింథీలో 8వ అధ్యాయంలో ఆ కృపను గురించి ఆయన మాట్లాడుతూ ఇంకొకసారి ఆ మాట చదువుకో, 4వ వచనంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను. ఇదన్నమాట కృప అనగానే మన వాళ్ళు కృప కలిగిందండి. ఇప్పుడు దాకా పూరిల్లు ఉంది, మంచి ఇల్లు ఇచ్చేసాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా స్కాట్ ఉంది, కారు ఇచ్చేసాడు, ఆయన కృప బాగా ఉందంటున్నాడు. కానీ వీళ్ళకి కలిగిన కృప ఏంటి తెలుసా? దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవటం. అంటే ఏంటంట? దేవుని పరిచర్యలో దేవుని యొక్క పరిచారకులకు పరిచర్య చేతిలో పాళ్ళట. పిల్లరా బాగా గమనించండి. ఈరోజు మందిరము ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది పిల్లరా. చేపలు ఒక్కరే వేయాలి, చిమ్మేది ఒక్కరే చిమ్మాలి. ఏంటంటే అది మీ పని మీరు చేసుకోండి అంటే. ఏంటంటే మీ పని మా పని ఏంటి? అంత చేపలు వేసేసారు, రావడం, కూర్చున్న తర్వాత మా పిల్లల్ని తీసుకొచ్చి ఆ చాక్లెట్లు అయ్యి తీసుకొచ్చి ఆ చాక్లెట్లు అయ్యి పోసేయడం, అంత అయిపోవడం, ఆమె అనగానే టక్కని వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి ప్రశాంతంగా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడా, అయిపోయిందా అని టైం చూసుకోవడం, లాస్ట్లో వచ్చి అలా ప్రార్థన చేసుకోవడం, ఆశీర్వాదం వచ్చి అతను వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాను చాలా మంది. కానీ రహస్యం ఏంటంటే ఈ చర్చి ఏ ఒక్కడిదో కాదో
సంఘ కాపరి ఇది నా చర్చి నా సంఘం అంటే అది కూడా శాపగ్రస్తుడిగా మారిపోతాడు సంఘ కాపరి. ఇది దేవుని సంఘం. దేవుని సంఘంలో మీరందరూ కూర్చొని వింటున్నారంటే మీరే గొప్పవాళ్ళు నాకంటే. మీరందరూ కూర్చొని రాజులు రాణుల్లాగా ఇంట ఒక పక్కన తోగత ఒక పక్కని అమ్మ ఎంతసేపు ఆపట్లేదనే పరిస్థితుల్లో మీరుంటే నాకు పీకతున్నా వెనకాల లాగుతున్నా ఏం చేస్తున్నా నాకు అప్పగిచ్చిన పనిని పూర్తి చేస్తలా. కాబట్టి నాకంటే మీరే గొప్పవాడు. వాస్తవం, ఇది వాస్తవం అండి. ఇలా మాట్లాడుకుంటూ ఈ నాపడా అనుకుని కొంతమంది ఇట్ట మూతి పెట్టుకుని నవ్వుకుంటుంటే ఈ ఆపలేక అప్పగిచ్చిన దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో పోర్షన్ ఉంటుంది కదండి, పోర్షన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అల్లాడిపోతా మంటలు కాళ్ళు మంటలు ఏళ్ళు మంటలు ఉంటున్నాయి. అయినా పర్వాలేదు ఇట్టిట్టిట్టు అనుకుంటా కూడా చెప్తా ఉంటే అది ఎక్కసంగా అనిపిస్తుంది. కానీ రహస్యం ఏంటంటే దేవుని మందిరములో ఎవడు ఎంతగా ప్రయాసపడతాడో అంతగా తగిన జీతమో నాకు కొలత నీకు కూడా కొలతే కదా. నీకు కూడా కొలతే. వచ్చి నిద్రపోయిన నీకు అట్టే ఉంటుంది కొలత, వచ్చి పరిచయం చేసిన నీకు కూడా అంతే కొలత ఉంటుంది. పిల్లలు కొంతమంది చాలామంది అనుకుంటున్నారు అంత అయిపోయిన తర్వాత తింట కానీ ఆ సాంబార్ అంత సప్పంగా ఉంది, ఏ రోజు కూడా అట్టే ఉంటుంది అనుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళేం చేయరు, తినేటప్పుడు మాత్రం అన్నవులు పెట్టేసి వెళ్ళిపోతారు. రహస్యం ఏంటంటే సప్పంగా కూడా రేపు దొరకదు. ఈ సప్పంగా కూడా రేపు దొరకదు. ఆ టైంలో అల్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ రహస్యం ఏంటంటే నీవు దేవుని కొరకు ఏమి చేయగలవో అది చేయడానికి సిద్ధపడితే స్వచ్ఛందంగా దేవుని పరిచర్య, స్వచ్ఛందంగా ఆయన అంటాడు పిల్లారా సామర్థ్యత కొలది అంట, సామర్థ్యతకు మించి అంట. నేను ఎంత ఇవ్వగలను? 2 కాసులు ఇవ్వగలను. నువ్వెంత ఇవ్వగలవు? 1,00,000 రూపాయలు ఇవ్వగలవు. అది నీ సామర్థ్యత. నా సామర్థ్యత 2 కాసులే. 1,00,000 నీవు ఎంత ఇవ్వగలవో నీ స్థితికి, నా స్థితికి 2 కాసులే పెద్ద గొప్పది. ఒకసారి కానుకల పెట్టి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎప్పుడు రాడాయన అక్కడికి, ఎందుకన్నా వచ్చాడు? ఈ కథ చెప్పడానికేమో, ఈ కార్యాన్ని గురించి కన్ఫర్మేషన్ చెప్పడానికేమో. దేవుని బిడ్డలు అక్కడ దాకా వచ్చి అని నిలబడుకున్నాడు ఆయన. అందరూ వేస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. అందరూ లక్షలు డబ్బులు ఇంతంత ప్యాకెట్లు ఇంతంత పెద్ద డబ్బులు వేస్తూ ఉన్నారు. కానీ ఒక ఆవిడ వస్తుంది, నడవలేక నడుస్తూ వచ్చింది. ఆమె గలా టకా అని చెప్పి 2 కాసులు వేసేసి అంత అయిపోయిన తర్వాత అన్నాడు, వినండిరా బాబు అన్నాడు. యేసుప్రభు కదండి, అందరికీ ఆయన బోధకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే త్యాగశీలి, ఆయనే సమర్పణ చేయగలని ఆయన అంటున్నంట. ఇక్కడ చాలామంది కానుకలు వేశారు. వారందరికంటే ఈవిడ ఒక్కటే ఎక్కువగా వేసింది. అందరూ అనుకున్నారు హేళన చేసింది, కానీ కాదు. వారు సామర్థ్యత కొలది వేసారు వాళ్ళు. ఈమైతే సామర్థ్యతకు మించి వేసేసిందట. సామర్థ్యతకు మించి వేసే ఈ 2 కాసులే. ఈ 2 కాసులు ఉంటేనే ఇంటికి వెళ్ళి ఆమె గంజి తాగలదు. 2 కాసులు ఉంటేనే ఆమె ఆకలి తీరుతుంది. అయినా నా ఆకలి దేవుడు చూసుకుంటాడని 2 కాసులు ఎక్కడేసేసింది? నా గురించి సాక్ష్యం చెప్పుకోవడానికి అనిపించింది, కానీ అంత బాగలేదేమో, సమయం కాదు ఇది. నేను అప్పుడే రక్షణలోకి వచ్చాను. ఉదయం మీటింగ్లోకి వెళ్ళాను. మీటింగ్లు చెప్తుంటే ఏమీ లేదు. మా నాయన దేవుని బిళ్ళారా ఎవరినో 150 రూపాయలకి ఒక వాచి ఇలా ఎవరితో కూడా కుదవబెట్టుకొని నాకు ఇచ్చాడు, నువ్వు వేసుకోరని. నా దగ్గర ఏమీ లేవు, డబ్బులు ఏమి లేవు. పోయేదానికి నడిచిపోయినా, ప్రార్థనకు పోయేదానికి నడిచిపోయినా 7 నుంచి గూడూరికి. వాళ్ళందరూ అంటే ఏముంది వేసేయండి, ఏముంది, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఇది ఉంది. ఏందా ఇది మా నాయనకి ఏం చెప్పాలో తెలియట్లే. కానీ నాకేం మనసు వేసి అంటుంది. ఓపెన్ చేసి వేసేసిన. వేసేటప్పుడు ఆ అయ్యోరు చూసాడు పాపం, రఘురామ్ అయ్యోరు పాపం. ఆయన దొరుకుతాడు నాకు. ఆయన చూసాడంటే అంతా అయిపోయింది, అంతా లెక్కలు చూసుకుంటున్నారు వాళ్ళు. ఈ వాచ్ ఎవడేసాడు నాకు తెలుసులే, వాడు కొత్తగా వచ్చాడు రా, వాడికి ఏం తెలుసో తెలియదు, వేసేసి వచ్చాడు, వాళ్ళ ఇంటికాడ ఏమైనా కొడుచుకుంటాడేమో అన్నట్టుగా వాచ్ తెచ్చేసి దేవుని బిళ్ళని గమనించండి. మరియమ్మ గారు వెళ్ళేవారు ఆ చర్చికి, పాపం ఎల్ఎఫ్ చర్చికి. ఆమెకి ఇచ్చి, అమ్మ మీ కాలనీ ఉంది కదా, మీ పాలెం, అక్కడి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వాడు ఏం చేశాడంటే చేపలు వేస్తే వేసాడు, కుర్చీలు పెడితే పెట్టాడు. వాడు అన్నం మనం తెల్ల వెళ్ళిపోయినాడు. వాడు వాచ్ చేసి వెళ్ళిపోయినాడమ్మా. ఈ వాచ్ ఎత్తుకుపోయి వాళ్ళ నాయనకి అమ్మా, ఆల్రెడీ నా కోటింగ్ అయిపోయింది ఇంటికాడ. వాచ్ ఎక్కడ ఉందంటే ఇవ్వంది అంటున్నా. ఎన్ని రోజులు కమ్ముంటాడు ఆయన? నెక్స్ట్ వీక్ కదా ఆయన ఇస్తాడా? నెక్స్ట్ వీక్ ఇచ్చే లోపల నాకు అయిపోయింది కోటింగ్. ఆ తర్వాత వాచ్ చేస్తే అప్పుడు అంటాడు, నువ్వు చెప్పొచ్చు కదరా అన్నాడు. నేనేం చెప్పేది, వేసేసి వచ్చానంటే. దేవుని బిళ్ళారా, కానీ అప్పుడు స్థితి ఏంటంటే వాచి పెట్టుకునేంత స్థితి మాకు లేదు. తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. దేవుని మహాకృప
మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు, మమ్మల్ని వర్ధిల్ల చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని ద్వితీయోపదేశకాండంలో చూడండి, అలా సామర్థ్యత కొలది మించి వేసినటువంటి కార్యాలను చూసి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చక్కటి మాట మన కళ్ళ ముందు కనబడుతుంది. పిల్లలు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించు అంటాడు. పిల్లలు చదువుకుందాం. 15వ అధ్యాయం 5వ మాట. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడు నీకో మాటను జాగ్రత్తగా విని ఎడలా. చాలా మంది అంటారు మేము పేదోళ్ళమండి, మేమేమి ఏమంటున్నారు మనోళ్ళు, మేమేమి ఈ మాటే రాకూడదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే భేదాలన్నీ వారు అసలు ఉండరంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ చెప్పారంటే వాళ్ళ స్థితిని వాళ్ళు ఏదో దాచిపెట్టుకుంటున్నారు అంతే. నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో, ఎరగక మునుపు ఎలా ఉన్నావో ఎదిగిన తర్వాత ఎలా మారిపోయినావు. ఎరగక మునుపు నీ స్థితి ఏంటి, ఎదిగిన తర్వాత నీ స్థితి. నీ గురించే బ్రదర్, నీ గురించి అక్క, నీ గురించే, నా గురించి నేను సాక్ష్యం చెప్తా. వాళ్ళు అంటారు ఓరు ఇదే నా గొప్ప ఆశీర్వాదం. అసలు బతికి ఉండటమే పెద్ద ఆశీర్వాదం, క్షేమంగా ఉండటమే, ఆరోగ్యంగా ఉండటమే ఆశీర్వాదం. ఆరోగ్యమే మహా, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు. చూడండి పిల్లలు, ఈరోజు మాట్లాడుతున్నాడు. పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరు పనికి పోవట్లే. ఒక్క ఆయన పోతాడు, మూటలు ఎత్తేడతాడంట. ఆయన వయసు 60, 59, 60 సంవత్సరాలు. బస్తా ఎగిరిత్తేసి ఎత్తుకొస్తాడు. ఆయన తెస్తేనే ఇంట్లో డబ్బు, ఇంట్లో జరుగుతూ ఉంది. కుర్రోళ్ళు కష్టపడలేకపోతున్నారు, పనికి పోలేకపోతున్నారు. నామోషం అవుతుంది. 60 సంవత్సరాలు ముసలోళ్ళు వెళ్ళి కష్టపడి డబ్బులు తెస్తామంటే దాన్ని పంచుకొని తినేస్తున్నారు. కానీ ఈరోజు లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుని ఎరిగి యేసు కొరకు, ఆజ్ఞల కొరకు జీవించగలిగితే, ఆయన ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోగలిగితే, ఆయన ఆజ్ఞ నీ నడతగా ఉంటే, ఆయన ఆజ్ఞ నీ మాటగా ఉంటే, ఆయన ఆజ్ఞ నీ జీవితంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసే యోధుడిగా ఉంటే, ప్రభు కొరకు పోటపడగలిగితే, దేవుని మందిరమును విడవక అయ్యా నీవు నాకు కావాలి, నీవు లేకపోతే నా బ్రతుకు వ్యర్థమే, నీ సన్నిధి నాతో రాకపోతే అసలు ఈ ప్రయాణం వద్దు, అసలు జీవ గ్రంథం నుంచి నా పేరు కూడా కొట్టివేయ్ అనగలిగిన మోషే లాంటి అనుభవం నీకు కలిగితే వారి జీవితాలు ఎలా ఉంటాయంటండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ వింటే కాదు, నోటితో చెబితే కాదండి. నాట్ ఓన్లీ ఎబిలిటీ బట్ ఆల్సో క్యారెక్టర్. చెప్పుతున్న నీవు, ఎరిగిన నీవు ఆ ప్రవర్తన నీ జీవితంలో ఉండగలిగితే, చూడండి ప్లారా, అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా. చూసారండి, ఈరోజు జాగ్రత్తగా ఏం వింటున్నామో, పక్కింట్లో తగులు గురించి వింటున్నాం. బయటకు వచ్చి ఒక తిరగతాం ఏమమ్మా అన్న, వాళ్ళు ఎందుకు తగులేసుకుంటున్నాను అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో తగులు నీకెందుకన్నా. అసలు రహస్యం ఏంటంటే వాళ్ళిద్దరు భలే బాగున్నారు, ఎందుకు వచ్చేసింది అర్థం కావట్లేదంట. ఇవి అన్నం పెడుతున్నా తింటంలే, కూర్చోలేకపోతుంది కదండి. ఆయన అంటే కాలు గాలినా పిల్లిలాగా తిరుగుతూ ఉంది. ఎప్పుడు దాకా అంటే అసలు సంగతి అది. అబ్బా ఇప్పుడు ఆకలేస్తుందంటే ఈ లోపల ఆకలేలే. దీంట్లో శ్రద్ధ ఉంది, పక్కింటి వాళ్ళ సంగతి తెలుసుకోవడంలో. వారిద్దరంట, వాళ్ళ కోడలంట, వీళ్ళ కూతురంట అనే దాంట్లో దాన్ని తెలుసుకోవట్లో మాత్రం మనకు ఆశ, ఆత్రం, కడుపు ఉబ్బరం తెలుసుకున్నదాకా కదా. అంతేనంటవా కదా. షిబా అని ఇస్సాక్ అంతేనంటవా. పిల్లలు బాగా గమనించండి. కానీ ఇక్కడ అంటారు చూడండి పిల్లరా, దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలో ఉండరు. ఒక్కడు కూడా భేద ఉండడు, ఎందుకంటే ఆయన శ్రీమంతుడు గనక. హల్లెలూయా. ఈరోజు మరియమ్మ గారు సాక్ష్యం చెప్పగలదు. మా ఆయన కాలం తీరిన తర్వాత దేవుడు నాకు పెన్షన్ ఎంత ఇచ్చంటే 4,000 చిల్లర 5,000 ఇచ్చాడయ్యా. అంచెలంచెలుగా డిఏ పెరిగింది, ఇంకేదో పెరిగింది. ఈరోజు 15,000 దేవుడు చేసిన మేలు. నా భర్త ద్వారా వచ్చాయి. నా భర్తకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు, జీతం ఇచ్చేటప్పుడు 25 రూపాయలకి ఉద్యోగానికి చేరినాడు. 25 రూపాయలు చాలామంది 25 రూపాయలు ఎడుగ్గాలని వదిలేశారు. మేము మొదటిసారి కావలికి వెళ్ళాం, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాం. కానీ ఈరోజు మేము క్షేమంగా ఉన్నాం.
దేవుని దయ వలనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడే దాన్ని వద్దనుకుంటే, అప్పుడే దాన్ని వదిలేస్తుంటే ఇప్పుడు ఈ రీతిగా బ్రతకగలిగే వాళ్ళం కాదు. కాబట్టి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ ఎత్తుకొని ఇవ్వాలి. ఇదే కష్టము, కానీ అదేం కష్టమేం కాదు. జీతముతో నిన్ను పోషించగలిగిన దేవుడు, ఆరోగ్యముతో నేను నింపి వర్ధిల్ల చేయగలిగిన దేవుడు, నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞ కట్టలు నువ్వు అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని యెహోవా మాటలు జాగ్రత్తగా అనుసరించుటలో జాగ్రత్త. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఎక్కడ మీరిపోతానేమో అని భయముగా నీకుంటే ఆయన అంటాడు, భయము కలిగి పాపము చేయకుము అంటాడు బైబిల్లో. కాబట్టి నీ జీవితం ధన్యకరంగా మారిపోద్ది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అసలు నిన్ను పిలిచింది ఆశీర్వదించుట కొరకు, నిన్ను పిలిచింది తలగా ఉంచుట కొరకు, నిన్ను పిలిచింది పరిశుద్ధుడిగా మార్చుట కొరకు, నిన్ను పిలిచిందే నిన్ను నీ ఇంటి వారిని దీవించుట కొరకు, నిన్ను పిలిచినది నీ ముందు వెనకాల వారు, నీ చుట్టుపక్కల వారి కంటే నువ్వు గొప్పగా ఘనంగా ఇలా చప్పట్లు కొట్టుకుంటున్నావు. నీకు నువ్వేగా చెప్పాల్సింది. దేవుడి నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి, దేవుడు నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి, దేవుడు మాత్రమే చెప్పాలి, దేవుడు మాత్రమే చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఓపెన్గా చెప్తున్న సత్యం, బీదలని వారు ఎవ్వరు ఉండరట. ఎప్పుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించు నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదం. అంటే మొదట వినాలి, విన్నదాని ప్రకారం జాగ్రత్తగా అనుసరించాలి. ఎప్పుడైతే విని అనుసరిస్తామో, చేయాల్సిందంతా చేసేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఎవరు చూసుకుంటారు? మన చర్చిలో ఒక ఆయన నెల్లూరులో పెద్ద ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొంచెం పొలిటికల్గా లీడర్. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పేవాడు. ఈ కొడుకు ఇప్పుడు మారిపోయినాడు, బాగున్నాడు. ఆ లీడర్ బాగానే ఉన్నాడు ఇప్పుడు మందిరంలో. కాకపోతే ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు చీట్ బ్యాక్లు ఆడేసి వేల రూపాయలు అప్పులు చేసేసి ఈయన డబ్బులు ఇయ్యడంట. ఎవరి దగ్గరికి పంపిస్తాడో? వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పంపిస్తంట. వాళ్ళ అమ్మ నాయన దగ్గర కాగానే ఈ ముక్కులోటి చెవుల్లోటి అమ్మేసి అప్పుడు ఆయన ఎవరికి చెప్పాకనైనా కొడుకు మంచోడు అని ఇచ్చేదంట. ఆ తల్లి ఆశయమో ఈరోజు ఆ కుమారుని మార్చేసి ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పేరు బర్నబాస్, పొలిటికల్ లీడర్గా ఉన్నాడు బర్నబాస్ అని ఆయన నెల్లూరులో. ఆయన ఇప్పుడు వాక్యం చెప్తాడు. కారణం ఏంటంటే ఆ తల్లి ఆశ వాని జీవితాన్ని మార్చివేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఆశ ఏంటంటే ఇలా చేసినట్లయితే బీదలనేవాడు ఒక్కడు కూడా ఉండడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ముగిస్తూ 2 విషయాలు కళ్ళ ముందు పెడుతున్నాను. ఇప్పటిదాకా నేను 3 విషయాలు చెప్పాను. 4వది ఏంటంటే వారు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. ఏంటంటే మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. ఎవరోళ్ళు? మాసిదోనియా సంఘం. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? సాక్ష్యము. వాళ్ళు మందిరానికి పోతారు కానీ అయ్యా వారి నోరు చిన్నది, వాళ్ళు వస్తున్నారు మీ మందిరానికే. అవునయ్యా వాళ్ళు కూడానా అంటాడు పిల్లరా. అన్నిలు ముందు వారు వెనకాల వారు. నేను మొదట చెప్పే సాక్ష్యం ఏంటంటే నీ సాక్ష్యము అన్నిలు ఎదుట సాక్ష్యాన్ని కాపాడుకో. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను. ఇంకా ఏలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. దేవుని బిడ్డలారు గమనించండి, ఇది 4వ అనుభవం. వారు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు. ఆ లేఖనాలు చదవబడిన లేఖనాలు ఉంటాయి. చివరిగా 5వది వారు మాట్లాడుతున్నారు, వారు సమర్పణ మనసు కలిగిన వారుగా ఉంటారట. ఎలాంటి వారట? 5వ వచనం చూడండి. కొరింథీ 2:10. ఇదియుగాక 8వ అధ్యాయం 5వ వచనం చదవమా. మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే. చాలా మంది సంఘంలో ఈ పరిస్థితి కనబట్టలేదండి. వాళ్ళు ఏమన్నా దేవుడికి కావాలంటే సమర్పించుకుంటాం, కానీ ఈ కాపరి వాక్యం చెప్పాడా వెళ్ళాడా, ఈయనేందురా మాట్లాడేది ఇక్కడ. మేము ఆ మందిరానికి పోతున్నామనే పేరు, కానీ మాకు కానీ అవకాశం వస్తే ఈ పాటికి పెద్ద సంఘాన్ని పెట్టేస్తున్నాం. మేము నేర్చుకున్నది ఇక్కడనే.
సంఘములో చేర్చబడింది ఇక్కడనే, వాక్యం అంటే ఏమిటో తెలుసుకుంది ఇక్కడనే. ఇప్పుడు సంఘములో నాకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటంట? అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఎదురు చూసి 250 మంది 6 లక్షల మంది సపరేట్ అయిపోయి అరణ్యములు సాగిపోతున్న ఆదిమ సంఘానికి విరుద్ధంగా, సంఘ నాయకుడైనటువంటి మోషేకి అహరోనులకు విరుద్ధంగా ఒక గుంపు నలుగురు చేరి 250 మందిని చీల్చుకొని ఒక సంఘం పెట్టాడు. సంఘం సాగిపోతుంది అరణ్యంలోనే. అరణ్యంలో 6 లక్షల కాల్బలం కలిగిన బండను వెంబడించిన యాజకులను, నాయకుడైన మోషేను వెంబడించినటువంటి వారి జీవితం సాగిపోతూనే ఉంది. ఈ 250 మంది కూడా సాగుతూ ఉన్నారు. ఉన్నట్టుండి నేల అలా నోరు తెరిచిందట. 250 మంది ఎవరెవరైతే సపరేట్ అయిన వారు లోపలికి వెళ్ళినారో నేల మళ్ళా లటక్క నత్తుకుపోయింది. ఈ 6 లక్షల మంది నడుస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళలో రాలిపోయింది ఎవరంటే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అనేక మంది ఆయనకి ఇష్టలుగా లేకపోయారు కనుక వారు అరణ్యములో ఏం చేయబడ్డారట? సంహరించబడిరి. నీ జీవితం దండికరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలంటే నువ్వు సంఘానికి సపోర్ట్గా ఉండాలి. నీ మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ మాటల వల్ల ఏ విశ్వాసిని ఇబ్బంది పెట్టకూడదో, సపరేట్ చేయడానికి నువ్వు ప్రయాసపడకూడదు. ప్రయాసపడితే లెక్క వ్రాయబడుతుంది. ప్రకటన గ్రంథంలో ఉంది, జీవగ్రంథమును వేరొక గ్రంథములను తెరవబడినో వాటిని బట్టి వారికి తీర్పు జరుగునో, ఎవరి పేరైతే జీవగ్రంథములు ఉండినట్టు కనబడలేదో వారు ఏమైపోతున్నారో, అగ్నిగుండమునకు ఎలా అప్పగించబడతారో నీవు దేవుని ఎరిగి ఉండొచ్చు. కానీ దేవుని కొరకై నువ్వు సాగడానికి సిద్ధపడి ఉండొచ్చు. కానీ నీ జీవితము ఈ మాసూదు అనే సంఘము వలె స్వచ్ఛందంగా దేవుని రాజ్యము కట్టేటువంటి విషయములో నువ్వు సిద్ధపరచుకోకపోతే ఖచ్చితంగా లెక్క చేయటము. ఎవరెవరైతే ఆ యోదయాలో కష్టాల్లో ఉన్నారో వారికి సపోర్ట్ చేయమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదండి, ప్రజాప్రభుత్వము ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఏర్పరచబడిన ఈ ప్రజాప్రభుత్వం యొక్క నియమం ఇది అపోస్తలుల యొక్క బోధ వల్ల స్థిరపడబడింది. పక్కనే చూడండి, అపోస్తల కార్యం 24వ అధ్యాయంలో ఒక మాట మీ కళ్ళ ముందు పెట్టి ప్రార్థనలోకి నడిపిస్తా. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు? కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు ధర్మద్రవ్యమును, దాన ద్రవ్యములను, కానుకలను అప్పగించుటకు, ఏంటంట? దాన ద్రవ్యాలు, అర్పణలు అర్పించడానికి ఎవరో భేదాలు ఉన్నారు తీసుకోండిరా అని చెప్పడానికి, సొంత కష్టార్జితాన్ని వారి దగ్గరికి తీసుకొచ్చడానికి ఇష్టపడుతున్నటువంటి అనుభవము ఇక్కడ కనబడుతుంది. చదవనా? నేను శుద్ధి చేసుకున్న వాడనై ఇలాగో అప్పగించుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపును గూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి. చూసారండి, ఈరోజు స్వచ్ఛందంగా ఆయన సొంత ఖర్చులు తీసుకొచ్చి అక్కడికి పంచుతున్నా కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. ఇక్కడ నేను చేసిన తప్పేమీ లేదే, అందులో నేను గుంపులుగా చేయలేదే, నా వల్ల అల్లరేం కలగలేదే, నేను తీసుకొచ్చి దాన ద్రవ్యాలు, దాన ధర్మాలు ఇస్తున్నానే, ఇచ్చే పరిస్థితి నాకున్నదే అని చెప్పి లోకాభక్తుడు రోమీయులతో, అపోస్తలుల గురించి ఆయన మాట్లాడుతూ సవివరంగా మనల్ని దర్శించుటకు ఇష్టపడుతున్నాడు. మోకరించబోతూ కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 1-2 వచనములు మనం చదువుకోగలిగితే మన జీవితం ఏమిటో మనం ఏ రీతిగా సమర్పించుకోవాలో అక్కడ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక చివరి అధ్యాయం అనుకుంటా, దగ్గరదాపు అండర్లైన్ చేసుకున్న అక్కడ పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును, చూసారండి, ఈరోజు చాలా మంది దశంభాగి ఇవ్వడమే కష్టంగా ఉంటే వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకారం నాకు వద్దు, యెరూషలేము తల్లి సంఘానికి పంపించండి.
మీరు చేయవలసింది ఏంటంటే మీరు వర్ధిల్లను కొలది కొంత దాచిపెట్టండి. నేను ఎవరినో పంపిస్తా పత్రికలు పంపించి, ఆ పత్రికలు మీరు తీసుకొని వాక్యమును మీరు ధ్యానించి ఆజ్ఞల కట్టలను అనుసరించి వారి చేత ఈ ద్రవ్యాన్ని పంపించండి. అయితే వాళ్ళ సంగతి అలా ఉంటే మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటో చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. రామాగ్రంథం 12వ అధ్యాయం రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, ఈ సమయంలో నీవు నేను చేయవలసిన ఒక పని ఉంది. కావాలంటే అండర్లైన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయకపోతే మన విశ్వాసము దండగా, మన భక్తి వ్యర్థము, మన భక్తి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఎంతకంటే మించినది మరొకటి లేదు. దయచేసి నేను మనవి చేయుచున్నాను, దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. మందిరములకు వచ్చి మీరు ఎక్కడో ఒక మూల ఉండేసి ఏదో ఒక వాక్యం వినేసాం, ఒక గంట గడిపాం, 2 గంటలు గడిపాం, అయ్యా ఉదయం 10 గంటలకు వచ్చామండి, ఇప్పుడు దాకా 1 గంట అయిపోయింది, 4 గంటలండి గడపచ్చు. 4 గంటలు గడపడం కాదు బ్రదర్, ఈ 4 గంటలో ఏమి నేర్చుకున్నావు? నేర్చుకున్న దాని ప్రకారం ఏమి సమర్పించుకున్నావు? ఇంతకు మునుపున పాపాన్ని విడిచిపెట్టావా? ఇంతకు మునుపున అబద్ధాన్ని పక్కన పెట్టావా? ఇంతకు మునుపు సహోదరుల మీద నువ్వు పెట్టినటువంటి కొండాలు లేక సాడి బ్రతుకు మానేసావా? పాప జీవితాన్ని విడిచిపెట్టావా? విడిచిపెట్టిన నీవు ఒకవేళ ఇంకా విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టక మిగిలినది ఏదైనా ఉన్నట్లయితే ప్రభు అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకో. ఇట్టి సేవ మీకు యుక్తం. ఏ సేవ? ప్రసంగించే సేవ కంటే, ఏ సేవ పాటలు పాడే సేవ కంటే, ఏ సేవ వాయిద్యాలు వాయించేసి వాక్యం నాది కదని వెళ్ళిపోయే సేవ కంటే కదని పాటలు ఆరాధించి దేవుని బిళ్ళ రథం ప్యాడు క్యాషియో వాయించేసి వాక్యం దగ్గరకు వచ్చేది ఆర్కెస్ట్రా వరకు కనబడరు. మనోడు కూర్చున్నాడు ఈరోజు ఎట్నో, దేవుని బిళ్ళ వాడు బయటికి వెళ్ళిపోతారు. అంతా అయిపోయిందా అంటుంటారు. అప్పుడు వస్తారు మళ్ళా కదా, వచ్చి వాళ్ళు ఏం వాయిస్తారంటే, ఇదిగో దేవా నాజీ వాయించేటప్పుడు మాత్రం వస్తారు వాళ్ళు. ముందు స్తుతి ఆరాధనలు ఉంటారు, లాస్ట్లో ఇదిగో దేవా నా జీవితం ఆపాదం. ఈ మధ్యలో వాక్యం ఏంటంటే మాకెందుక, ఆదివారం 5 ఆరాధనలకు పోతాను నేను. ఉదయం వాయిస్తా, మధ్యాహ్నం వాయిస్తా, సాయంకాలం వాయిస్తా, రాత్రి వాయిస్తా. వాయించేసాను, వచ్చేసాను, అలసిపోయినానా, నిన్న తిన్నానా, నిద్రపోయినాను కదా. 5 ఆరాధనలు నెలకల్లా డబ్బులు వస్తాయి, డబ్బులు మూట కట్టుకున్నానా, ఎంత డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకుంటున్నాను అంతే. వాక్యం 10 దగ్గర విన్నట్టే వంట. ఏమి విన్నా నేను 5 వాక్యాలు వినాలంటే తమాషనా? నా తల ఎంత, నా బ్రెయిన్ ఎంత, నా పరిస్థితి ఎంత? బాగా ఆలోచించట్లేరే, బాగా ఆలోచించని. చిన్న బాబుకి 8 నెలల పాపకి ఇడ్లీ పెడుతుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళ బాబు ఏం చేస్తుంటే గ్లాస్ స్పూన్తో నీళ్ళు పోతుంది. పోయిబాకయా, ఊరికే పోయిబాక అంటుంది. పోయిబాకపోతే అట్ట 4 ఎండిపోద్ది అంటుంది. చిన్న బొజ్జయ్య, ఏం బజ్జ? చిన్న బొజ్జ ఇడ్లీ పెట్టడం కష్టమైతే ఇన్ని నీళ్ళు పోతే ఎట్ట? మధ్యలో వాళ్ళు ఇంకొక అంటుంది, అమ్మమ్మ నీళ్ళు ఎక్కువగా పోతే జీర్ణం కాదంట. అట్ట మనోళ్ళకి జీర్ణం కాక 5 ప్రసంగాలకు పోయి ఒక్కోసారి ఒక్కో ప్రసంగానికి పోయి ఏ ప్రసంగం ఎక్కక అసలు అదే వద్దు. కారణం ఏంటంటే వచ్చావా పోయినావా అంతే. వచ్చేటప్పుడు ఎలా వస్తాం, పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. ఏం మార్పు ఉండకూడదు. ఈరోజు ఒక మార్పు పొంది తిరిగి వెళదాం. ఎంత టైం అయింది కాదు, ఎంత సమర్పించుకున్నావు, ఏం విన్నావు, ఎంత లోబడుతున్నావు. లోబడి జీవితం నీకుంటే నీవు దేవునితో ఆలింగనం కాగలవు. నేను మరల తిరిగి మాసిదోని సంఘం గురించి మీ మధ్య రాను, కానీ ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, మనమైతే సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకున్నాం. నీ భక్తి, నీ యథార్థత, నీ భర్త, నీ భార్య, తల్లిదండ్రుల బిడల విషయంలో నీవు దేవుని సంఘములు ఎంత నమ్మకంగా ఉండగలుగుతున్నావు. నీ ఇంటికంటే, నీ ఒంటికంటే, నీ వారి కంటే ఇతరులతో నీవు సన్నిహితంగా ఉండగలుగుతున్నావు. ఉద్యోగానికి వెళ్ళిన భర్తకు ఒకసారి కూడా ఫోన్ చేయరు. దేవుని వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ సంబంధించిన వాళ్ళకి 20 సార్లు ఫోన్ చేస్తారు.
ఏమంట ఆయన బిజీగా ఉంటాడంట. ఎవరు? ఉద్యోగంకి వెళ్ళిన భర్త. సో బిజీకి వెళ్ళే టైంలో డ్యూటీ టైం తెలుసు కదా, మధ్యలో ఒక టైం ఫోన్ చేయొచ్చు కదా, లేక మిగతా టైంలో ఇన్నిసార్లు ఈ 20 ఫోన్లు ఎందుకు చేశాను? ఊరికే చెప్తాను, ఊరికే. అవసరమా నీకు గంటల తరబడి ఇతరులతో మాట్లాడడం అవసరమా? నీ జీవితాన్ని విస్తారంగా మాట్లాడితే పాపం ఉండక మానదు, దోషం ఉండక మానదు అని బైబిల్ చెప్తా ఉంటే నీ విస్తారమైన పాపాన్ని మూటగట్టుకుంటే మరలా ఆరాధింతు నిన్ను దేవని చెప్తావా? ఆరాధించేసినంత అవసరము నీకు దేవునికి ఇష్టం లేదు. నువ్వు వచ్చేటప్పుడు చేతులు కడుక్కొని రా, నేను పవిత్రపరచుకో, నువ్వు సాగిలపరచుకో. దేవుడి రోజు నేను దీవించడానికి సిద్ధంగా. అందరము లేచి నిలబడుకొని కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుడి నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. సిద్ధపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఒక్కడి నిన్ను ఆదరించగలిగిన, ఓదార్చగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించుటకు నేను సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగునగాక. వచ్చిన వెంబడి వచ్చిన పాడుకున్న సమయం లేదు కనుక నేను 1 క్లోజ్ చేయాలనుకున్నాను. 1:05 అయిపోతుంది. అంటే టైంలో 5 నిమిషాలు క్లోజ్ చేయదు. ఏది నీ సాకి లోక సకల పరిశుద్ధులకు ఈ వార్త ఆఫ్లైన్లో ఆన్లైన్ ఉంటున్న ప్రతి ఒక్కరికి చెల్లిస్తూ నీ సహాయమును నీ సంపత్తిని మాతో ఉంచి నడిపిస్తావని నమ్ముచు మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో పరిశుద్ధాత్మదేవుని కన్యను నిత్యస్థానది సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఈ వార్త ఆఫ్లైన్లో ఆన్లైన్ ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి మా సిద్ధుని సంఘము వలె ప్రతి విశ్వాస ఆ రీతిగా సిద్ధపడి వార్త వింటున్న ప్రతి వారు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభు సహాయం చేసి కృపనిచ్చి వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు యేసు నామములో అందరికీ థ్యాంక్ యూ.